హైడ్రా ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే. నలుగురు గుమికూడితే దీనిపైనే చర్చ. అంతలా ప్రభావం చూపుతోంది హైడ్రా. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా, అక్రమ కట్టడాల పాలిట ఎముడ్లా చూస్తున్నారు హైడ్రాను. బట్ కూల్చివేతలు సరే, మరి అనుమతులు ఇచ్చిన వారి సంగతి ఏంటి? కూల్చివేతల మాటనున్న మరో స్టోరీ ఏంటి? ఇప్పటికే హైడ్రా చాలా కట్టడాలను నేలమట్టం చేసింది. ఇందులో కొన్ని ఇళ్లున్నాయి, మరికొన్ని ఆఫీసులున్నాయి, కన్వెన్షన్లున్నాయి, కొన్ని కాలేజ్ గేట్లున్నాయి. బట్ అది ఎవరిదైనా ఎవరికైనా ఏదైనా కూలిస్తే నష్టమే, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి వాళ్లలా కట్టడాలు నిర్మించడానికి కారణం ఎవరు? పర్మిషన్లు ఇచ్చిందెవరు? రోడ్లు వేసిందెవరు? కరెంటు కనెక్షన్ ఇచ్చిందెవరు? ఇప్పుడు అవే కట్టడాలకు నోటీసులు ఇచ్చిందెవరు? కూల్చిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు అందుకున్న వారిలో మెజారిటీ ప్రజలు ఒకే ప్రశ్న వేస్తున్నారు. మేము ఇక్కడ ఇళ్ళు కార్యాలయాలు నిర్మించుకొని ఏళ్లు గడుస్తోంది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సరైన పద్ధతిలో పర్మిషన్స్ తీసుకున్నాం. అలా తీసుకున్నందుకే కదా కరెంట్ నుంచి నల్లా కనెక్షన్ వరకు అన్నీ ఇచ్చారు. మా కాలనీలో రోడ్లు కూడా వేశారు. మరి ఇన్నేళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి చాలా బిల్డింగ్స్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని నిర్మించారు. ఇప్పటికీ కూడా వాటిని ఈఎంఐలు చెల్లిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ బిల్డింగ్స్ కూలిస్తే వారుండేది ఎక్కడా? వారి అప్పుల సంగతి ఏంటి అనేది ఓ అంతు చిక్కని ప్రశ్న. మరి ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేస్తుందా లేదా? నిజానికి దీనికి అసలు కారణం ఈ కట్టడాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిదే. ఎందుకంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోతే అసలు కట్టడాలు కట్టేవారే కాదు. అప్పుడు కూల్చాలన్న ఆలోచనే ఉండదు కదా. మరి పర్మిషన్లు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తారా అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అయితే ప్రభుత్వం కూడా వారిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బట్ అదొక్కటే సరిపోదు. ఎందుకంటే ఈ కూల్చివేతల వల్ల నష్టపోయిన వారికి తగిన నష్టపరిహారం కూడా వారే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మరో అధికారి ఇలాంటి అనుమతులు ఇచ్చేందుకు వణికిపోతాడు. ఒక్క అధికారులు మాత్రమే కాదు, యజమానులకు ఈ ప్లేస్లు కట్టబెట్టిన వెంచర్ ఓనర్లను కూడా బాధ్యులను చేయాలి. తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను మేనేజ్ చేసి అనుమతులు సాధించి వెంచర్లేశారు. ఆ తరువాత లబ్ధిదారులకు అమ్మి సొమ్ము చేసుకుని నోట్ల కట్టులు జేబులో కుక్కుని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు తమకేం సంబంధం లేదన్నట్టుగా ఉంది వారి వ్యవహారం. సో వారిని కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాల్సిందే. వారి నుంచి కూడా డబ్బులను రికవరీ చేయాల్సిందే. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. ఇలా కూల్చివేతల కారణంగా రోడ్డు మీద పడే వారి పరిస్థితి ఏంటి? అక్రమంగా నిర్మాణాలు చేసిన వారిని నిర్మోహమాటంగా పక్కన పెట్టండి. బట్ అన్ని అనుమతులు తీసుకుని ఇప్పుడు ఇరుక్కుపోయిన వారి పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి అక్రమంగా అనుమతులిచ్చిన అధికారుల లిస్ట్ ఇప్పటికే ప్రిపేర్ అవుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ, కొన్ని మున్సిపాలిటీల అధికారులది చాలా కీలక పాత్ర. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు గతంలో ఎన్ఓసీలు ఇచ్చారు. కొన్నిటికి నకిలీ ఎన్ఓసీలు అని తెలిసి కూడా అనుమతులిచ్చారు. వీరిలో ప్రస్తుతం ఇంకా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారున్నారు, రిటైర్ అయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరందరి లిస్టు తయారు చేసి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. నిజానికి ఇప్పటికే కొంతమంది అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి. బాచ్పల్లి తహసీల్దార్గా పనిచేసిన పూల్ సింగ్ చౌహాన్, నిజాంపేట్ నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన రామకృష్ణరావు, జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన సుధాంశు, ఇలా మొత్తం 6గురిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు చేసిన ఘనకార్యాలు ఏంటంటే శిఖం భూమిని పట్టా భూమిగా చూపుతూ తప్పుడు నివేదికలు ఇవ్వడం, లేఅవుట్లకు అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం, చెరువు స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కొంటూ రిపోర్ట్ ఇవ్వడం, ఇక చెరువు భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నా చూసి చూడకుండా పట్టించుకోకపోవడం, ఇలా అనేక ఫిర్యాదులున్నాయి. నిజానికి ఇది మంచి చర్య. అదే సమయంలో రోడ్డు మీద పడుతున్న వారి సంగతి కూడా ఆలోచిస్తే మరింత బాగుంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.